ఎట్లా ఐస్ క్రీమ్ కావాలి. విన్నర్ కదా మా మమ్మీకి ఇట్లా ఐస్ క్రీమ్ కావాలంట. మా మమ్మీ చాలా డేస్ తర్వాత నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పింది. సో అందుకే తొందర రెడీ అయిపోయి నేను మా చెల్లి మా మమ్మీ వాళ్ళందరం బయటకు వెళ్ళిపోయాను. ఇంకా మన చందు క్యాండీ గారు ఐస్ క్రీమ్ తినని చెప్పారు, బట్ బయటికి వస్తానన్నారు ఎందుకంటే తన డైట్ లో ఉన్నారు కాబట్టి. మా మోను అయితే ఏం పర్లేదు నేను ఏదైనా తినేస్తా అని చెప్పి, మీరే పోతారా నేను కూడా వస్తా అని చెప్పి వీడు కూడా దెబ్బ ఉరికొచ్చిండిగా. యాక్చువల్ గా నేను మమ్మీకి తినిపించాలనుకున్న ప్లేస్ వేరేది, బట్ అక్కడికి వెళ్లే వరకు అది క్లోజ్ ఉంది కాబట్టి అవుటర్ ఎక్కి దిగి వేరే రూట్ కి వెళ్ళి అలా మస్కతి వెళ్ళిపోయినాం. ఇంకా మా మమ్మీ అడిగిన ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉండాలని చెప్పింది, బట్ అక్కడ దొరకలేదు కాబట్టి నార్మల్ గా మేము వేరే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అంత ఐస్ క్రీమ్ లవర్ కాదు, బట్ ఎప్పుడైనా కొంచెం తింటా. మా చెల్లికి ఐస్ క్రీమ్ అంటే పిచ్చి, బట్ మేము అందరం తింటుంటే కూడా తను అలా సైలెంట్ గా కూర్చొనే ఉంది. డైట్ మహాత్మ ఏంటో గానీ పాపం మా ఐస్ క్రీమ్ తినడం అయితే అయిపోయింది, కానీ పాపం మా లక్కీ వెయిట్ చేస్తున్నాడు కార్ లో. వాడి కోసం వాడిని కార్ లోనే వదిలేసినాం, కాకపోతే కొంచెం విండోస్ ఓపెన్ చేసే పెడతాం. మేము మమ్మల్ని చూసేదో మేము జాతరలో తప్పిపోయి ఇప్పుడే దొరికినట్టు వాడు అంత ఖుషి అయిపోయాడు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం, ఎందుకంటే మేము బయటకు వచ్చి తినేసినాం కాబట్టి. ఈ రోజుకి అయితే ఇంతే, బాయ్ అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.